పాల్గొనడం కోసం ఫోన్ లైన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు మంత్రి వారి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందు వారితో మాట్లాడదాం. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. ఏంటి సార్, మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ ఆధ్వర్యంలో అవినీతి దందా నడుస్తుందన్నారు. ఎక్కడ నడుస్తుంది సార్? సార్ ఒక్క విషయం చెప్తున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటి 2 మాసాలు అవుతున్నట్టుంది. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నాను. అవును. ఇంత త్వరగా ఏ ప్రభుత్వం మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు 3 పరిపాలన చూసాం, ఎన్టీ రామారావు గారి పరిపాలన చూసాం, ఇంకా కాంగ్రెస్ పరిపాలనలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం. కానీ ఓన్లీ 1 ఇయర్ లో ఇంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రభుత్వ వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదు. దానికి కారణం ఏమిటంటే, నెంబర్ 1, అలివిగాని వాగ్దానాలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, ఆ వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది సంవత్సరం తర్వాత కూడా. దానితో పాటు అపోజిషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం కోల్పోయి 11 సీట్లు మాత్రమే వచ్చింది, ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అన్నప్పుడు ఇంత హెరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయవలసినటువంటి అవసరం లేదు, వదిలేయచ్చు. కానీ వారికి తెలుసు, కేవలం పవన్ కళ్యాణ్ వీళ్ళు కలవబట్టో లేకపోతే మరొక దాన్ని బట్టో అలా వచ్చాను తప్ప మాకు నిజమైనటువంటి బలం కాదు అనేటువంటి విషయం వారికి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇవాళ టోటల్ పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసమే ఉపయోగిస్తున్నారు. ఎప్పుడైతే అణచడం కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తారో తిరుగుబాటు కూడా వస్తుంది, మిలిటెన్సీ వస్తుంది, ఎదుర్కోవాలనేటువంటి ధైర్యం వస్తుంది, కేసును ఎదుర్కోవాలనే ధైర్యం కూడా వస్తుంది. అదే ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా పాలన పట్ల ఏ విధమైన సదభిప్రాయము లేకపోగా విపరీతమైనటువంటి వ్యతిరేకత పెరిగిపోయింది. మీరు ఒక విషయం బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మంత్రులు తిడుతున్నాడు, దూషిస్తున్నాడు, మీరు సక్రమంగా పనిచేయట్లేదు అంటున్నాడు. సక్రమంగా పని చేయవలసింది కేబినెట్ కాదు, ముఖ్యమంత్రి గారు సక్రమంగా పనిచేస్తే కేబినెట్ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మొత్తం టోటల్ గా ఆయన లోకేష్ బాబు గారికి పగ్గాలు వదిలేసి ఈయన కేవలం సీట్ లో కూర్చుని మైక్ లో కూర్చున్నాడు. మైక్ దగ్గర మొత్తం యంత్రాంగాన్ని మంత్రివర్గాన్ని నడిపిస్తుంది లోకేషే. అందువల్ల లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మీద పట్టలేదంటారా? రాంబాబు గారు మీరు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మీద పట్టలేదంటారా? ప్రభుత్వం మీద పట్టు లేకపోబట్టే ఏం జరుగుతుంది. నేను ఒక మాట చెప్తానండి, అధికారాన్ని పంచుకోవటం అనేది అంత తేలికైన అంశం కాదు. 3 పార్టీలు కలిసి అధికారంలోకి రావడం కోసమో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం 3 పార్టీలు పట్టుదలగా కలవచ్చు, గాని కలిసిన తర్వాత వచ్చిన అధికారాన్ని పంచుకోవటం అనేది సాధ్యపడేటటువంటి అంశం కాదనే విషయం మనం చూస్తున్నాం. ఇవాళ చెప్తాను, కాళహస్తిలో ఏం జరిగింది చెప్పండి సార్. కాళహస్తిలో తెలుగుదేశానికి అదే విధంగా జనసేన పార్టీకి ఇద్దరు ఒకే కూటమి కదా. ఇవాళ కుట్రలు కుతంత్రాలతో అక్కడ జరిగింది. వినిత అనేటువంటి ఒక జనసేన ఇన్ఛార్జి బహిరంగంగా చెప్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్ఫీర్ అవుతానని చెప్పారు, ఇంటర్ఫీర్ కాకపోబట్టే ఈ కుర్రోడు చనిపోవడం జరిగిందని చెప్తుంది. ఒక ఎమ్మెల్యే జనసేన పార్టీకి భవిష్యత్తులో పోటీ అవుతుందని ఆమె మీద హెరాస్మెంట్ చేసే పరిస్థితి, 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని లొంగ తీసుకొని అతని ద్వారా వీడియోలు తీసుకొని ఇంత గందరగోళం చేస్తుంటే నేను అడుగుతా ఉన్నా, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఎందుకు మీరు మాట్లాడటం లేదు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇంతవరకు నోరు విప్పలేదు? ఇప్పాలి కదా, తప్పు బొద్దల అతను తప్పు అని చెప్పాలి కదా, సుధీర్ రెడ్డి తప్పు అని చెప్పాలి, లేదంటే మా వినిత తప్పు అని చెప్పాలి. అది చెప్పుకోకుండా ఇది చెప్పుకోకుండా వినిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా రాంబాబు గారు, అడుగుతా ఉన్నా. పార్టీ నుంచి ఆవిడ సస్పెండ్ చేశారు. పార్టీని సస్పెండ్ చేస్తే ఏంటంటే ఆమె చెబుతుంది కదా, ఇది ఏం చెప్పింది ఆమె వాళ్ళ పేపర్లో, అన్ని పేపర్లు వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వ్యవహారం సరి చేస్తానని చెప్పాడు, చేయలేదు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా కంప్లైంట్ తీసుకోలేదనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు. ఇవాళ ఏమిటి అన్యాయం? ఆవిడ తప్ప ఈంది తప్ప విషయం వదిలేయండి. ఒక పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ అభిమాని అతి దారుణంగా మరణించాడా లేదా? అవును. దీని మీద మీరు మాట్లాడారా లేదా? పవన్ కళ్యాణ్ గారు తన వాదనలో చెప్పాలి కదా, కనీసం పత్రికా ప్రకటన ఇవ్వాలి కదా. ఏమి మాట్లాడకుండా కూర్చుంటే ఏం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజానీకం చెప్పండి. రాష్ట్ర ప్రజానీక సంగతి దేవుడు అసలు వైసీపీ జనసేన కార్యకర్తలు ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి. సో ఇదంతా చాలా దుర్మార్గమైనటువంటి
పాలన ఇవాళ జరుగుతా ఉంది. ఈ దుర్మార్గమైన పాలనకి చమరగీతం పాడేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు అయితే ఎలక్షన్లే. ఈ 3.5 సంవత్సరాల్లో కుప్ప కూలటం ఖాయం. ఈ కూటమి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అర్ధంతరంగా మా అమ్మకు బాగోలేదని ఆయన కేబినెట్ మీటింగ్ నుంచి వెళ్లిపోతున్నటువంటి సంఘటనలు ఏంటో మనం చూస్తున్నాం. 45,000 ఎకరాలు రాజధానిలో తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డం వస్తున్నాడు అనేటువంటి భావన తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. ఇలా కూటమిలో ఇంత గందరగోళాలు ఉన్నాయి, బయటికి రానివ్వట్లేదు. అది వేరే అంశం. జనసేన ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనను తొక్కేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది వాస్తవం. కొన్ని బయటకు వస్తున్నాయి కాళహస్తిలాగా, కొన్ని బయటకు రావడం లేదు. ఇదే కదా వాస్తవమైన విషయం. వారిద్దరి మధ్యన మేము కలిసే ఉంటాం, మేము 15 ఉన్నామనండి, ఎవరు కాదన్నారు. 15 సంవత్సరాలు కాబట్టి 25 సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా ఎలాంటి అభ్యంతరం లేనటువంటి. అంటే వాళ్ళు మన కలవడం బట్టే కదా సార్ మీ పార్టీ 11 స్థానాలే వచ్చాయి. ఇప్పుడు కలిస్తే కాదు సార్. నేనేది ఏంటంటే ఒక్కటి చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని మేము చాలా దూషించామనో మేము ఇంకోటేనో, అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదు, ముందు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అని జన సైనికులు అనుకున్నారు, కాపులు అనుకున్నారు. ఇవాళ ఏంటి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, మా పవన్ కళ్యాణ్ పవర్ షేర్ కావాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కొన్ని అన్న పనులు జరగాలనుకుంటున్నారు. కానీ ఎక్కడ జరుగుతున్నాయి? చివరికి వినీత లాంటి వ్యవహారంలో కూడా నోరు విప్పలేనటువంటి పరిస్థితి అప్పర్ హ్యాండ్ తెలుగుదేశం తీసుకుంటే, కొద్దా సుధీర్ రెడ్డి తీసుకున్నాడే, నువ్వు మాట్లాడే పరిస్థితి లేదే, నువ్వు తెలుగుదేశం కింద పనిచేసేటటువంటి ఒక వర్కర్గానే తయారైపోయావు తప్ప షేరింగ్ లేదే, దీన్ని ఎలా భరిస్తానంటున్నా. అది భరించాలనేది నా అభిప్రాయం. సో కాబట్టి రేపు డిస్టర్బెన్సెస్ వస్తాయి, తెలిసిపోద్ది. సో రేపు డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి మీకు హోప్ ఉంది మళ్ళీ వాళ్ళు కలిసి ఉన్నా. అసలు పొరపాటు అండి. డిస్టర్బెన్స్ వచ్చినా రాకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటేనే మాకు ఈజీ. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవకుండా బయటకు వచ్చారనుకోండి, ఒకళ్ళు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోద్ది. పవన్ కళ్యాణ్ జనసేన, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసే ఉన్నారనుకోండి, యాంటీ ఎస్టాబ్లిష్ మొత్తం మాకే కౌంట్ అవుతుంది. కలిసి ఉంటేనే మాకు సుఖం, విడిపోతేనే వాళ్ళకి ఇంకా లాభం కాస్త వస్తాం. కాబట్టి అందరూ అనుకుంటున్నారు మేము వాళ్ళు విడిపోవాలని మేము కోరుకోవడంలా. ఈసారి వాళ్ళు విడిపోకుండా ఉంటేనే యాంటీ ఎస్టాబ్లిష్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది. సో ఇప్పుడు పోలీసులు డిఐజీ గారి డీజీపీ ఆధ్వర్యంలో అవినీతి దందా నడుస్తున్నారు. అంటే అవినీతి దందా అంటే ఏమైనా బయట పెట్టారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? నేను ఒక మాట చెప్తాను, అతను ఒక బాస్ లాగా తయారయ్యాడు. అన్ని చోట్ల కూడా పోలీస్ యాక్షన్ సరిగా లేదు. మా మీద కేసులు పెట్టడం. డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి 2 సంవత్సరాలు అదనంగా ఇచ్చారు. చాలా మంది జూనియర్స్ కాదు, చాలా మంది సీనియర్స్ కాదు అతను ఇవ్వటం వల్ల అతను మీరేం చెప్తే అది చేస్తాననే పద్ధతిలో ఉన్నాడు. అవినీతికి సిద్ధంగా ఉన్నాడు, అరెస్టులకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా కింద ఎస్పీలను ఆదేశిస్తున్నాడు. ఇదంతా బహిరంగ రహస్యమే. కొంతమంది పోలీసు అధికారులేమో మాకెందుకు లేమని తప్పుకుపోతున్నారు. అసలు ఎస్పీ పోస్టులు కూడా వద్దని లూప్ లైన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏమైతే రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ బయటికి లాగితే మళ్ళీ మనకి ఇదే కేస్తుంది కదా అని ఇప్పుడైనా పోలీస్ ఆఫీసర్లు ఇంత దారుణంగా జైలుకి వెళ్లే పరిస్థితి ఎప్పుడు లేదు. అంటే దీని ప్రకారం ఏంటి, ఒక మార్గం చూపించారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. పోలీసు అధికారులు, ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులు అయినా సరే కటకటాలు లెక్కించవలసిందే అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని క్రియేట్ చేసిన తర్వాత రేపు వాళ్ళైనా హరీష్ కుమార్ గుప్తా అయినా లేకపోతే మరొకరైనా అంటే రేపు మీరు అధికారంలోకి వచ్చినా కూడా పోలీస్ అధికారులు కొంతమంది కటకటాల వెనక వెళ్లాల్సిందే, వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు అని నా అభిప్రాయం. తప్పులు చేసుకుంటూ పోతున్నప్పుడు రావచ్చు అని అభిప్రాయం. వెళ్తారా వెళ్ళరా? మొన్న ఈ మధ్యకాలంలో మీరు కూడా ఒక ఎస్పీ గారికి వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. నేను ఎస్పీ గారికి వార్నింగ్ కాలా, ఎస్పీ ఏమన్నాడంటే మణికంఠ అనే చిత్తూరు ఎస్పీ ఒక రాంగ్ పదజాలాన్ని వాడాడు. అది ఏం వాడాడు, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వెళ్ళిన, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనాన్ని సమీకరించిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్నాడు. అది భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం తప్పు. చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించే ఒక నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు కేసు పెట్టాలి తప్ప రౌడీ షీట్ పెట్టరు. రౌడీ షీట్ అంటే అతను హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి, గ్రేవ్ అఫెన్సెస్ లో పాల్గొని ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఎస్పీ గారి స్టోరీ పెడితే ఊరుకోరు. అది తప్పు అని నేను ఖండించాను. దానికి మూల్యం చెల్లించాలి మణికంఠ అని ఆయన అని చెప్పాను.
ఆయన రాజకీయ నాయకుడు లాగా మాట్లాడితేటాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి తిరిగితే మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, మర్డర్ కేసు పెడతాం అంటే వాట్ ఇస్ దిస్? దిస్ బ్లాక్ మెయిల్, దిస్ బెదిరింపు. ఒక ఆఫీసర్ చేయవలసినటువంటి పని కాదు అది. దాని గురించి నేను చెప్పాను, దానికే స్టాండ్ అయి కూడా ఉన్నాను, దానిలో ఏ సందేహం లేదు. రైట్, ఫైనల్ గా 3.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అంటారు. 3.5 సంవత్సరాల్లో గ్యారంటీగా కూలిపోద్ది. ఈ లోపల కూడా కూలిపోవచ్చు జమిలీ ఎన్నికలు వస్తే. ఓకే, దట్ ఈస్ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి 3.5 సంవత్సరాలకు ఈ ప్రభుత్వం కూలిపోయి మా ప్రభుత్వం రావడం ఖాయమని మేము 100% విశ్వసిస్తున్నాము. ప్రజల్లో అలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు రోజు మంత్రివర్గంలో తిడుతున్నారు, మీరు సరిగ్గా పనిచేయట్లేదు అని. ఒక అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి, ఇది వాస్తవం. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు, ఫోన్ కాల్